సార్ ఇక్కడ ఏమైనా ప్లాట్లు ఇస్తారా సార్? ఇక్కడ ప్లాట్లు ఇంకా మిగిలిపోయినాయా? ఎంక్వైరీ చేయాలా? ఇప్పుడు రూరల్కి వచ్చింది, ఇది అర్బన్ ఉంది కాబట్టి ఉండే తహసీల్దార్ పని చేయదామే. అవి ఎంతసేపు ఆ పనులు ఉంటుంది. ప్రజలు పని చేద్దామనే ఆలోచన లేదు, ఉద్దేశం కాదు. అట్లా నాకు ఆమె అంతా ఆమె తప్పించుకొని పోతే పని చేయాలి కదా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ కూడా చెప్పారు, పని చేయకుండా ఏమి ఎందుకుంటే జీతం ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు అన్ని గమనించాలి. బాధ్యతగా ఉన్నప్పుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక ఎంఆర్ఓగా పని చేయాలి. పని చేయకుండా ముందు ఆఫీసులో కూర్చొని ఎవరిస్తే వాళ్ళకి పనుకోకుండా కరెంట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరెంట్ వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ ఇది హరిజన వాడి దగ్గర టీవీ నగర్ లో ఖాళీ స్థలం ఉంది సార్, మాకు వంట ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కరెంట్ రాత్రి పూట. ఎండాకాలం వస్తే మళ్ళీ రాత్రి పూట మనం పనిచేస్తుంది, దయచేసి వాళ్ళ ఏదైనా స్థలం కేటాయించమంటే ఆడ ఉంది పోయి వాళ్ళ అసలు డీకి వాళ్ళ లెక్క చేయలే. ఇచ్చేది ప్రభుత్వ స్థలము, అవసరాలు ఎవరికి? ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు ఆడ స్థలం ఖాళీ ఉంది, ఆడ వాటికి సబ్స్టేషన్ వేసుకుంటామంటున్నారు. నీది ఇదేంటి? స్థలాలు చూసాను మేము ప్రభుత్వం తరఫున, ఆ స్థలాలు ఇవ్వండి అని చెప్తున్నాం. అంటే ఏమి ఆలోచించాల్సిన అవసరం ఏంటి? పని చేయడానికి కదా మనం వచ్చి వ్యాపారం ఆరోగ్యం బాగా అయినా కానీ పని చేయాలి. మన బడ్జెట్ బుద్ధి అయిపోతాయి డబ్బులు అని చెప్పి ఆలోచించాలి మనం వచ్చాము. అది ఈ రకంగా జరిగింది.